బ్రో లైవ్ బామ్ అమ్మ తోడు. ఈ ఏరియా అయితే చాలా అంటే చాలా డేంజరస్ అనిపిస్తుంది. మొత్తం చీకటి ఉంది. ఎక్కడికి పట్టుకొని వస్తున్నావు? వీడియో ఆన్ చేస్తున్నాడు. మా షాహిద్ ఐడి అయితే సస్పెండ్ అయిపోయింది, కొంచెం బాధ అనిపిస్తుంది. సో హలో మామ, నేను మీ అందరి షాహిద్ బ్లాగర్. సో ఈ రోజు నేను ఒక ఈవెంట్ కి అయితే వెళ్తున్నా. ఆ ఈవెంట్ లో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వస్తున్నారు. లాక్స్ లో ఫాలోవర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా యూట్యూబర్స్ అయితే వస్తున్నారు. సో ఆ ఈవెంట్ గురించి ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే చూపెడతా. ఈ వీడియో మిస్ చేసుకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీ అందరికి నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంకా వస్తున్నారు. అందరితోనైతే మీ అందరికి కల్పిస్తా. సో ఈ వీడియోని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని ఎండ్ వరకు అయితే చూడండి. ఇక ఈ వీడియోలో చూసేద్దాం చలో. సో మామ నేనైతే చాలా అంటే చాలా లేట్ అయిపోయినా మన ట్రైన్ కోసం. ఇక మన ట్రైన్ వచ్చేసి మన పెద్దపల్లి రైల్వే స్టేషన్కి చాలా అంటే చాలా దగ్గర ఉంది. ఇక నేను లేట్ అవుతుందా అని మన ఫరాజ్ బ్రోకి అయితే కాల్ చేసిన. ఇక మన ఫరాజ్ బ్రో నన్ను పికప్ చేసుకుని అక్కడ డ్రాప్ అయితే చేస్తాడు. ఇక నేను రైల్వే స్టేషన్కి దగ్గర అయితే వచ్చేసిన. ఇక రైల్వే స్టేషన్ లోపల వెళ్ళి మీ అందరికీ అంతా చూపెడతా చూడండి. సో ఫైనల్లీ మామ మన రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. ఇక టికెట్ అయితే తీసుకున్నాం. సో ఫైనల్లీ మామ టికెట్ అయితే తీసుకున్నాం మన మంచిర్యాల కోసం. సో ట్రైన్ అయితే వచ్చేస్తుంది. ఓన్లీ 5 minutesలో ట్రైన్ మన ప్లాట్ఫామ్ 1 మీద అయితే ఉంటుంది. ఇక ట్రైన్ వచ్చేది మీకైతే చూపెడుతున్నా, ఒకసారి చూడండి. ఒక ట్రైన్ అయితే వస్తుంది. సో మామ ట్రైన్ అయితే వచ్చేసింది మనం ప్లాట్ఫామ్ 1 మీద. ఇక ట్రైన్ అయితే ఎక్కుదాం. ఇక మన కంపార్ట్మెంట్ ఎక్కడ ఉందో నాకే తెలీదు. సో మామ ట్రైన్ అయితే వచ్చేసింది. ట్రైన్లో ఇంకా ఎక్కిన. బాయ్ బాయ్ బాయ్. సో ఇప్పుడు జర్నీ అయితే నా ఒక్కందే. ఇక ఇక్కడ నుంచి నేను ఒక్కనే ట్రావెల్ చేసుకుంటా మందమరి వరకు అయితే వెళ్ళాలి, మంచిర్యాల నుంచి మందమరి. సో మామ ఇక్కడ చాలా అంటే చాలా మంది ఉన్నారు, అందుకే నేను ఇలా మాట్లాడుతున్నా. కొంచెం నాకు సిగ్గు ఎక్కువ. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సో నాకైతే ట్రైన్లో సీట్ దొరికింది. ఇక ఇప్పుడైతే మంచిర్యాల కోసం బయలుదేరుతున్నా. నేను ఎక్కువ మాట్లాడలేను. సో మీ అందరికి మొత్తం చూపెడతా, చూస్తుండండి. సో ఫైనల్లీ మన రైల్వే స్టేషన్ కి అయితే చేరుకున్నాం. మైక్ లో ఛార్జింగ్ లేదని ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా. సో నేను మంచిర్యాలలో అయితే దిగలేదు, ఎందుకంటే నాకు మందమరి వెళ్ళేది ఉంది. సో నేను మన రవీంద్ర ఖానీలో అయితే దిగిన. మందమరిలో స్టాప్ లేదని. సో ఇక్కడ అందరైతే ట్రైన్ పట్ల మీద నుంచి అయితే వెళ్తున్నారు. వాళ్ళని చూసి నేను ఇంకా అలాగే వెళ్ళిపోయాను. కానీ ఇది చాలా అంటే చాలా డేంజరస్. మీరైతే ఇలా అస్సలు చేయొద్దు. ఇక ఇప్పుడు చాలా మంది కమెంట్ లో చెప్తారు నువ్వెందుకు చేసినావు మరి. నాకు అప్పుడు అర్థం కాలే, కానీ ఎడిటింగ్ టైంలో అర్థమైంది ఇదైతే చాలా తప్పని. సారీ. సో ఫైనల్లీ ఇప్పుడే ఆటో అయితే దిగిన. ఈ ఆటో దిగితేనే మన వసీంతో అయితే కనిపించిండు. మన వసీం అన్న దాన్ని కల్పిస్తా చూడండి. సో ఇదే మన వసీం అన్న. హాయ్ అన్న, ఎలా ఉన్నావు? మన అన్న అయితే బిజీ ఉన్నాడు. ఇక మేము వెళ్ళి ఫస్ట్ అయితే రెస్ట్ చేసుకున్నాం. కొంచెం రెస్ట్ తీసుకున్నాక మీ అందరికి మొత్తం అయితే చూపెడతాం. సో మన పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చి ఈవెంట్ కన్నా ముందు కొంచెం రెస్ట్ తీసుకుందామని రెస్ట్ అయితే తీసుకున్నా. సో మామ నేను లేచి రెడీ అయితే అయిపోయినా. సో ఇదే నా ఈవెంట్ అవుట్ఫిట్. సో ఇప్పుడైతే మన ఈవెంట్ లొకేషన్కి అయితే వెళ్తున్నాం. సో అక్కడ వెళ్ళినాక పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు, ఇంకా అక్కడ ఏమేమి అవుతుందో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో అయితే చెప్తా. ఈ వీడియో ఎక్కడి వరకు చూసేటోళ్ళు అయితే తప్పకుండా లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మామ ఇదే నా అవుట్ఫిట్. సో బ్లాక్ కలర్ బూట్స్, దాని మీద వైట్ పాయింట్, ఇక దాని మీద అయితే షర్ట్ వేసుకున్నా. ఇక యాక్సెసరీస్ లో ఏం వేసుకోలే, ఎందుకంటే నాకు సింపుల్ ఉండడం ఇష్టం. సో ఇదే నా అవుట్ఫిట్. ఇక కొత్త షర్ట్ ఈ రోజే కొన్నా, ఇంకా కొత్త బూట్స్ ఈ రోజే కొన్నా. ఈ పాయింట్ వచ్చేసి పాత పాయింట్. ఇక ఇప్పుడైతే లేట్ అవుతుంది, తొందరగా ఈవెంట్ కి వెళ్ళినాక మీ అందరికి ఏమేమవుతుందో ప్రతి ఒక్కటైతే చూపెడతా. సో నేను ఒక్కనే వెళ్తలేను, నాతో పాటు మన వసీం బ్రదర్ ఇంకా వస్తుండు. మేము ఏంటి సడన్గా ఇప్పుడు బాగానే ఉన్నాంగా. ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాం. సో హాయ్ బ్రదర్, ఎలా ఉన్నావు? మొత్తం మన వసీం బ్రో అవుట్ఫిట్ అయితే చూడండి. నాకన్నా కిరాక్ అనిపిస్తుండు బ్రో, మొత్తం ఘోరం ఉన్నాడు. చలో మేము ఇద్దరం కలిసి అయితే ఇప్పుడు వెళ్తాం. సో ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ ఉంది బ్రో మంచిర్యాల? ట్రావెల్ చేసి అయితే మన లొకేషన్కి అయితే వెళ్దాం. అక్కడ వెళ్ళినాక ఏమేమవుతుందో ప్రతి ఒక్కటైతే చూపెడతా. చలో. సో మామ మేము ఇద్దరం కలిసి అయితే బయలుదేరినాం. నేను ఇంకా మన వసీం అన్న. ఇక మనం ఎక్కడ వెళ్తున్నాం అంటే మన ఈవెంట్ అయ్యే లొకేషన్కి అయితే వెళ్తున్నాం. సో ఇక మధ్యలో రోడ్ మీద ఏమైనా మంచి లొకేషన్స్ కనిపిస్తే మీ అందరికీ చూపెడతా. ఈ వీడియో అయితే చూస్తూ ఉండండి. చలో. సో మామ ఇప్పుడే పెట్రోల్ వేసుకుని అయితే బయలుదేరుతున్నాం. సో అక్కడ ఆల్రెడీ చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వచ్చి ఉన్నారంట. ఇక ఎవరెవరు వచ్చిలో మీ అందరికి ప్రతి ఒక్కటి అయితే చూపెడతా, వాళ్ళందరితో మాట్లాడిపిస్తా. సో ఈ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా దాంతోపాటు మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ పేరు అయితే తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మీ అందరికి ఏ ఇన్ఫ్లుయెన్సర్ ఇష్టమో నాకు ఇంకా తెలుసుకోవాలని ఉంది. నా ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే మన ఎన్కౌంటర్ బ్రోనే. మనం చేసేది లంగా పని, కాంట్రిబ్యూషన్ లేదు నీది. మళ్ళీ ఊపర్స్ నాకు బొంగుల కరెక్షన్లు అన్నీ. మన బ్రోకి ఇంకా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. బ్రో ఏం పేరు? క్రేజీ బాయ్స్. మన బ్రో ఫన్నీ వీడియోస్ తీస్తాడు. సో ఇక లేట్ చేయకుండా అక్కడైతే వెళ్దాం, డ్రైవింగ్ మీద ఫోకస్ చేద్దాం. చలో. సో మన ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఇక్కడనే దొరికిపోయాడు. ఇక మన అన్న యూట్యూబర్తో పాటు ఇన్ఫ్లుయెన్సర్, చాలా అంటే చాలా పెద్ద యూట్యూబర్, దాంతోపాటు ఇన్ఫ్లుయెన్సర్. సో మన అన్న అయితే ఇగో ఇక్కడనే ఉన్నాడు.
హాయ్ అన్న, హాయ్. సో మన ఎన్జీబీ కనెక్షన్ అన్న ఎవరెవరికి తెలుసు వాళ్ళు తప్పకుండా కమెంట్ బాక్స్ లో అయితే చెప్పండి. సో మామ మేమైతే మన ఎన్జీబీ కనెక్షన్ అన్నతోనైతే కలిసినాం. ఇక అన్నతో కలిసి ఒక లొకేషన్ కి అయితే వెళ్తున్నాం. అన్న అయితే తీసుకువెళ్తుండు, ఇక ఎక్కడ తీసుకువెళ్తుండో చూద్దాం. సో మన ఎన్జీబీ కనెక్షన్ అన్న అయితే మనకు ఏదో జ్యూస్ పాయింట్ కి అయితే తీసుకువచ్చిండు. ఇక్కడ జ్యూస్ చాలా బాగుంటది, టేస్ట్ చేపిస్తుందా. మా షాహిద్ ఐడి అయితే సస్పెండ్ అయిపోయింది, కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ పోయింది ఐడి మాత్రమే, మనోనికి ఉన్న ఫాలోయింగ్ అయితే అంతే ఉంది. మనోళ్ళు అందరూ చూసేటోళ్ళు కూడా అదే రకంగా సపోర్ట్ చేస్తున్నారు. అందరు సపోర్ట్ చేయండి, ఫాలో కూడా చేసుకోండి, ఓకేనా. ఇంకా మనోని ముందు కూడా కంటెంట్స్ ఇంకా మంచి ఉన్నాయి కానీ ఆపుతున్నాడు, ఓకేనా. మీరు అట్లా ఫాలోలు కొడతా ఉంటే ఇట్లా కొత్త కంటెంట్లు మంచి సస్పెన్స్ వీడియోస్ అయితే మీ ముందటికి వస్తాయి, అంతే కదా. అవునన్న, అంతే. మీరు సపోర్ట్ చేయండి నాకు అన్న చెప్పినట్టే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మన ఎన్జీబీ కనెక్షన్ అన్న అయితే షాప్కి తీసుకొచ్చి ఇదైతే టేస్ట్ చేపిస్తుండు. అన్న మంచిగా ఉంటుందా? చాలా బాగుంటుంది. నువ్వు ఒక్కసారి నువ్వు టేస్ట్ చేసినాక నువ్వే చెప్పు ఆ రివ్యూ ఎట్లుంటుందో. నేను మంచిర్యాల వస్తే ఖచ్చితంగా మా ఫ్రెండ్ వాళ్ళ షాప్ వస్తే ఖచ్చితంగా నేను ఇక్కడికి వస్తా, జ్యూస్ ఆగేంత. సో అన్న చెప్పినట్టే టేస్ట్ చేసి అయితే చూద్దాం. అన్న అయితే అంతా కాన్ఫిడెన్స్లీ చెప్తుండు. ఇక నేను టేస్ట్ చేసి చూస్తా. జ్యూస్ ఎప్పుడైనా ఎక్కడైనా ఇట్లా చూస్తాను నార్మల్గా? నేను చూడలే ఇప్పుడు వరకు, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ దీంట్లో మ్యాంగో జ్యూస్ ఉంది, దాని మీద ఐస్ క్రీమ్ ఉంది, దాని మీద ఏమో మ్యాంగోస్ ఉన్నాయి, దాని మీద కిస్మిస్ ఉంది. సో ఇప్పుడు టేస్ట్ అయితే చేద్దాం. ఇక టేస్ట్ చేసి జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను నేను. అబ్బా, నిజాం చెప్పాలంటే న్యాచురల్ ఉంది. మేము ఇంట్లో మ్యాంగోస్ కట్ చేసుకొని జ్యూస్ చేస్తాం కదా, సేమ్ అలాగే ఉంది. సూపర్ అంటే సూపర్, అందుకే నేను కూడా ఇక్కడికి వచ్చేది. సూపర్ ఉంది. ఇప్పుడు పైన టేస్ట్ చేద్దాం కొంచెం. పడుతుంది ఐస్ క్రీమ్, మ్యాంగో, కిస్మిస్, దీని 3 ఫ్లేవర్లు అయితే మంచిగా వస్తుంది. ఇక వీడియో అయితే బంద్ చేసి మొత్తం ఫినిష్ చేసినాక కలుద్దాం. సో మామ ఇప్పుడైతే ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. ఇక్కడ కొంచెం జ్యూస్ అవి తాగినాం, కడుపు నిండింది. సో ఇప్పుడైతే మేము అందరం కలిసి అయితే వెళ్తున్నాం. సో ఇప్పుడు డైరెక్ట్ ఎక్కడ ఆగేది లేదు, ఫామ్ హౌస్కి. అక్కడ వెళ్ళినాక చూపెడతా చలో. అప్పటి నుంచి నేను మన ఎన్జీబీ అన్న మన బ్రో మేము ముగ్గురం కలిసి తిరుగుతున్నాం లొకేషన్ కోసం. ఇప్పుడైతే ఒక లొకేషన్ పెడితే ఆ లొకేషన్కి వెళ్ళినాం. ఆ లొకేషన్ అయితే రాంగ్ వచ్చింది. ఇక వేరే లొకేషన్ పెట్టిల్లు ఇప్పుడు. ఇక ఆ రాంగ్ లొకేషన్ ఎందుకు వచ్చిందో మాకు ఇంకా తెలియదు. ఈ ఏరియా అయితే చాలా అంటే చాలా డేంజరస్ అనిపిస్తుంది, మొత్తం చీకటి ఉంది. ఇప్పుడు కరెక్ట్ లొకేషన్ వెళ్దామని ఇంకొక వేరే లొకేషన్కి వచ్చినాం. ఏమైందన్నా ఇది ఇంకా రాంగ్ అంటానా? తప్పు లొకేషన్కి వచ్చినాము. నువ్వు ఎక్కడికి పట్టుకొని వస్తున్నావు, వీడియో ఆన్ చేస్తున్నాడు కదా, ఎక్కడెక్కడికో పట్టుకొని పోతున్నాడు. మేమేమో 2-3 సార్లు రాంగ్ లొకేషన్కి వచ్చినాడు, నిద్రపోతుండు. ఇట్టాడిదేదో అవుతుందని అన్నిసార్లు అడిగారు. నాకు ఇంకా తెలీదు ఈ లొకేషన్. మన ఈవెంట్ చేసే టీం వాళ్ళు లొకేషన్ పెట్టిల్లు. ఇక వాళ్ళు ఏ లొకేషన్ పెట్టిల్లో వాళ్ళకి అర్థమైతలే. వాళ్ళు పెట్టిన లొకేషన్కి వస్తే ఆ ఫామ్ హౌస్ అయితే అక్కడ లేదు. అసలు ఈ ఫామ్ హౌస్ ఎక్కడుందో అర్థమైతలే. అప్పటి నుంచి తిరుగుతున్నాం, వెతుకుతున్నాం, ఇంకా వెతుకుదాం. ఎక్కడుందన్నా అప్పటి నుంచి తిరుగుతున్నాం, లొకేషన్ దొరుకుతలేదు. అమ్మా తోడు, అసలు ఏం చేయాలో ఏం అర్థమైతలేదు. ఏమైంది బ్రో, లొకేషన్ ఎక్కడ బ్రో? అసలు లొకేషన్ ఏంటి? ఇక్కడ మాకు లొకేషన్ దొరుకుతలేదు, పరేషానీలా ఉంటే మన బ్రో ఏమో ఫా అంటాడు. ఎక్కడ అంటే ఇక్కడ శ్రీనిధి ఫామ్ హౌస్ ఎక్కడ? శ్రీనిధి అంటున్నా, శ్రీనివాస గార్డెన్. నేనెంత ఎదవనో నాకే తెలియదు. ఓకే, థ్యాంక్ యూ అండి. చలో మన ఆంటీ అయితే లొకేషన్ చెప్పింది. ఇప్పుడు ఆ లొకేషన్కి ఇంకా వెళ్ళి చూద్దాం. అప్పటి నుంచి తిరుగుతున్నాం కానీ ఏ లొకేషన్ కరెక్ట్ లేదు. ఇప్పుడు ఆంటీ చెప్పిన లొకేషన్ అయితే వెళ్దాం. స్ట్రైట్ వెళ్ళి మెయిన్ రోడ్ వస్తుందంట, మెయిన్ రోడ్ లెఫ్ట్కి వెళ్తే వస్తుందంట, చూద్దాం. శ్రీనివాస గార్డెన్స్. సో ఒక హైలైట్ విషయం చెప్పాలి, అప్పటి నుంచి మేము లొకేషన్ వెతుకుతున్నాం. సో మన డ్రైవింగ్ చేస్తుండే కదా మన బ్రోకి ఆ లొకేషన్ ఆల్రెడీ తెలుసంట. తెలిసి మరి బ్రో చెప్తలేడు. ఇప్పుడు ఆ లొకేషన్ పేరు చెప్తే అరే ఆ లొకేషన్ నాకు తెలుసు చలో అని తీసుకువెళ్తాడు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ఏం చేద్దాం మీరే కమెంట్ బాక్స్లో చెప్పండి. మీ గ్రూప్లో ఇంకా ఇలాంటి ఒక మనిషి ఉంటే తప్పకుండా కమెంట్ బాక్స్లో అది ఇంకా చెప్పండి, ఇంకా ఆయనని ట్యాగ్ చేయండి. సో ఇప్పుడైతే కరెక్ట్ లొకేషన్ తీసుకువెళ్తావు కదా బ్రో? తీసుకోవద్దా? చలో ఇప్పుడైతే తీసుకువెళ్తాడు అంట, చూద్దాం ఏమవుతుందో. సో ఫైనలీ లొకేషన్కి అయితే వచ్చేసినాం. సో ఇదే మన అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ అన్న ఈవెంట్ పోస్టర్ అయితే పెట్టేసిండు. సో ఫైనలీ మనకు లొకేషన్ అయితే దొరికింది. మన బ్రో అయితే ఇప్పుడు కరెక్ట్ లొకేషన్కి తీసుకువచ్చిండు. సో వెళ్దాం, ముందు చాలా మంది ఉన్నారు. పామ్ అంట ఇక్కడ. ఓ మై గాడ్ బ్రో, లైవ్ పామ్. అమ్మా తోడు ఈ చనిపోయిందో బతికిందో తెలీదు కానీ పాము ఉంది. మన బ్రోకి అయితే మంచిగా కనిపించింది. మన బ్రో అయితే లేత్తలేడు పాము. మన వ్లాగ్స్ ఇలాగే క్రేజీ ఉంటాయి, అందుకే తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పాము అయితే చనిపోయింది, సారీ. చలో ఇప్పుడు సీరియస్ అయిపోదాం, జోకులు వద్దు. సో పాము బ్లాగ్ ఇంకా తీసినాం మేము. పాముని అడిగినాం, నువ్వు సర్గం పోతావు నరకం పోతావు అని.
నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. అరే బతుకుంటే వాళ్ళ గొయ్యి కప్పి. సో మన వ్లాగ్ ఇప్పుడు ఇక్కడ వరకు చూసేటోళ్ళు అయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి. సో మధ్యలో మన ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నలు ఇంకా కలిసిళ్ళు. ఇక మన లక్ష్మణ్ చింటూ అన్న హాయ్ అన్న. హాయ్ చెప్పన్న. సో మన యూట్యూబ్ కోసం బ్లాగ్ అదే యూట్యూబ్ బ్లాగ్. సో ఫైనల్లీ మన ఫామ్ హౌస్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఉన్నారు ఆల్రెడీ. మీ అందరికీ ఒక్కొక్కటి అందరినీ అయితే చూపెడతా. హాయ్ బ్రో. హాయ్ హాయ్. మన బ్రో అయితే కలిసిండు ఇవాళ చాలా రోజుల తర్వాత ఫస్ట్ ఈవెంట్లో కలిసిండు. సో మన అకౌంట్ ఉంటాయి బ్రో, అందరికి పోతానే, నాకు కూడా పోతాను, నాకు కూడా భయం అనిపించింది. కానీ ఓకే బ్రో, మంచిగా చెప్తాను. ఆ బ్రాండ్ అనేది ఓపెన్ చేస్తాను. ఓకేనా. సో మన సాయి చందన్ ఇంకా కలిసిండు. అన్న హాయ్ అన్న. హాయ్ చెప్పు. హాయ్. సో మన సాయి చందన్ అయితే కలిసిన నేను ఫైనల్లీ చాలా రోజుల తర్వాత. ఎలా అన్న కొంచెం నా గురించి ఏమైనా చెప్పు. తమ్ముడు అకౌంట్ అయితే వేయడానికి నాకైతే చాలా బాధ అనిపించింది కానీ అయినా కానీ రికవర్ అయ్యి మళ్ళీ కొత్త అకౌంట్తో మంచిగా బ్లాగ్స్ అయితే చేసుకుంటూ మస్తు సపోర్ట్ చేసి మంచిగా నవ్వుతున్నా అందరినీ. ఇట్లనే సపోర్ట్ చేయరు, నన్ను ఎట్లా సపోర్ట్ చేసి తమ్ముడు అట్లనే సపోర్ట్ చేయరు. తప్పకుండా అయితే ప్రతి ఒక్కరైతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో మన హర్ష అన్న ఇంకా కలిసిండు. మన హర్ష అన్న హీరో, మన మూవీ హీరో. సో అన్న హాయ్ చెప్పు. హాయ్. చలో ఇప్పుడు అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే వచ్చిళ్ళు, లోపల వెళ్దాం. ఇంకా చాలా ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు, అందరితోనైతే కలుద్దాం. సో మన అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ అన్న అయితే ఇక్కడ వచ్చేసిండు. మన అన్న ఈవెంట్ ఇది. సో మన అక్క ఇంకా అక్క హాయ్ చెప్పండి. హాయ్ అన్న. హాయ్ అన్న. లోపలికి వెళ్దాం. ఓకే అన్న. ఓకే. సో మన యాక్టర్ లక్కీ అన్న ఇంకా కలిసిండు. హాయ్ చెప్పన్న. హాయ్ చెప్పన్న. హాయ్. సో మన శ్వేత అక్క ఇంకా వచ్చేసిళ్ళు. హాయ్ చెప్పండి అక్క. హాయ్. సో మా అన్నోళ్ళు. సో హాయ్ అన్న. హాయ్. సో మామ నేను వ్లాగ్ తీద్దాం అనుకునే వరకు నా స్టోరేజ్ అయితే ఊకే ఫుల్ అవుతుంది. అందుకే నేను పెద్ద వ్లాగ్ అయితే తీయలేను, చిన్న వ్లాగ్ అయితే తీస్తా. చిన్న వ్లాగ్ తీసి మీ అందరికీ చూపెడతా. ఇంకా చాలా కంటెంట్ రికార్డ్ చేసి చూపెడదాం అనుకునే వరకు నా స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయింది. నా మొబైల్ వచ్చేసి 128 GB. ఇక ఐఫోన్ ఉన్న వాళ్ళకి ఆ బాధ అయితే తెలుసు. ఇక ఇక్కడ నేను పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ తోని కలిసిన, డైరెక్టర్స్ తోని కలిసిన, ఫోక్స్ అండ్ యాక్టర్స్ తోని కలిసి ఇక ఇక్కడైతే చాలా సేపు వరకు స్పీచెస్ జరిగింది. సో నాకు జగన్ సార్ డైలాగ్ అయితే గుర్తొచ్చింది. నాకు షాల్వా కప్పాల్సింది పోయి, నన్ను పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు. ఇక ఎలా అయినా అవార్డు ఇస్తారని తిందామని అయితే వెళ్ళింది. సో నా లైఫ్ లో ఫస్ట్ టైం వంకాయ బిర్యానీ అయితే తిన్నా ఇక్కడ. ఇక ఈ ఫుడ్ జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తాను. దీని టేస్ట్ సేమ్ టు సేమ్ చికెన్ బిర్యానీ లా ఉంది, కానీ చికెన్ పీసెస్ అయితే లేవు. ఇక తిన్నాక అవార్డు ఇవ్వడానికి స్టేజ్ మీద అయితే పిలిచిల్లు నన్ను. ఇక ఫైనలీ నా లైఫ్ లో నా 4th ఇన్ఫ్లుయెన్సర్ అవార్డు అయితే నాకు దొరికింది. స్పెషల్ థ్యాంక్స్ ఫర్ అమ్మ నాన్న పవన్ కళ్యాణ్ అన్న ఇంకా శ్వేత నన్ను పిలవడానికి. మీరు అందరు నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. ఇలాగే 100 అవార్డు అయితే తీసుకుందాం. సో మామ నా అవార్డు అయితే నాకు దొరికింది. ఇక ఈవెంట్ అంతా అయిపోయింది. నాకైతే చాలా చెమటలు వస్తున్నాయి. ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా. ఇక ఇంటికి అయితే వెళ్ళా. ఇక్కడ నుంచి పెద్దపల్లి వెళ్ళే వరకు 2 అయితే అవుతుంది. అందుకే నేను ఇప్పుడు మన మందమరికి అయితే వెళ్తా. మందమరికి వెళ్ళి అక్కడ ఈరోజు నైట్ స్టే చేసి రేపు మార్నింగ్ అయితే అక్కడ నుంచి వెళ్ళి బయలుదేరుతా ఇక్కడ మన పెద్దపల్లికి. సో నా అవార్డు అయితే తీసుకున్నా. మా ఇన్స్టాగ్రామ్ పేజ్ మీద అయితే నా ఎడిటింగ్ నా వీడియో అయితే పోస్ట్ చేసిన, తప్పకుండా వెళ్ళైతే చూడండి. సో మామ ఇక ఈవెంట్ బయటకైతే వచ్చేసినాం. ఇక మన మందమరికి అయితే వెళ్తున్నాం. ఇక అక్కడ పండుకొని మార్నింగ్ పెద్దపల్లికి అయితే వెళ్తా. ఇక మన వసీం బ్రోకి ఇంకా చాలా మజా వచ్చిందా బ్రో? చాలా ఫుల్ ఫన్ చేసినాం మేము ఇద్దరం అయితే. చాలా అంటే చాలా ఫన్ చేసినాం. కానీ ఏమైందంటే నా స్టోరేజ్ వల్ల మీ అందరికీ ఏం చూపెట్టలేను, అంటే చూపెట్టలేకపోయినా నా స్టోరేజ్ ప్రాబ్లం వల్ల. కానీ ఏం టెన్షన్ పడద్దు, ఎంత చూపెట్టినా దాంట్లో అంతా ఎంటర్టైన్ చేసినా తప్పకుండా సబ్స్క్రైబ్ ఇంకా లైక్ ఇంకా షేర్ అయితే చేయండి. ఇక ఇప్పుడైతే నేను మన మందమరికి అయితే వెళ్తున్నా, వెళ్ళి పండుకుంటా. ఇక ఈ బ్లాగ్ అయితే ఇక్కడ నేను చేస్తున్నా. నేనైతే మార్నింగ్ నుంచి బ్లాగ్ చేస్తున్నా, చాలా అంటే చాలా అలసిపోయినా. అందుకే ఇక ఇప్పుడైతే ఈ బ్లాగ్ అయితే ఇక్కడ నేను చేస్తున్నా. ఇక మేము కలుద్దాం ఇంకొక బ్లాగ్లో. బాయ్ అందరికీ.